నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఫీజుల విషయంలో సర్కారు స్పందించకపోతే జాగృతి ఆధ్వర్యంలో పాఠశాలల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్న ఫీజుల విషయం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించారు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నా సీఎం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు విద్యార్థులు విద్యాసంస్థల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్నీ మర్చిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం తరహాలో కాంగ్రెస్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతి పడుతుందన్నారు. ఏప్రిల్ రానే లేదు. ఈ సిబిఎస్ఈ, ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి అని చెప్పిండ్రు. మరి ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నువ్వింత తిన్నావు అని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అన్నది సిగ్గుచేటు. నేను అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్నా. గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో స్కూళ్ళ ముందట పిల్లల యొక్క పేరెంట్స్ చేస్తున్న ధర్నాలు చూసన్నా మీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి.